బిగ్ బాస్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో కేవలం ఒక్కరికి మాత్రమే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాళ్ళు వాటర్ నుంచి పైకి రాకూడదు, ఓన్లీ హెడ్ మాత్రమే వాటర్ పైన లెవెల్ వరకు పెట్టుకుండాలి. హెడ్ మాత్రం పైన ఉండొచ్చు అనమాట. మీ బాడీ మొత్తం అండర్ వాటర్ లో అయితే ఉండాలి. సో ఇది టాస్క్ అయితే అంటే అల్టిమేట్ గా 6 మెంబర్స్ లో ఒక్కరు మాత్రమే సేఫ్ జోన్ కి వెళ్తారు. అంటే ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు 5 మంది కలిసి ఎవరైనా ఒక్కనే సేవ్ చేయగలుగుతారు. ఎవరినైతే సేఫ్ జోన్ లో పెట్టాలనుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే ఏంటి, టాస్క్ మొత్తం ఒక్కనే సేవ్ చేయగలుగుతాం. ఇక్కడ భరణి గారు, దివ్య చాలా సేఫ్ గేమ్ ఆడారు. ఒకటి హిమాంజలు, సంజన గారు అయితే సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, శ్రీజన్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ దివ్య మాత్రం నాకు ఫస్ట్ రీతు, డెమోన్ పవన్, తనుజ సేవ్ చేస్తున్న ఒకరైతే నువ్వు ఒకరికి సపోర్ట్ చేసి ఏం చేస్తావు? ఇదే సేఫ్ గేమ్ అంటే. సేమ్ భరణి గారు కూడా రామురాతో క్లారిటీగా ఒక్కరికే సపోర్ట్ చేస్తానన్నాడు. సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తున్నా, అందులోంచి వాటర్ తీసుకొచ్చి చేస్తున్నారు. రామురాతో చాలా బాగా అనిపించాడు. అంటే సేఫ్ గేమ్ ఆడొద్దన్నా అని చెప్పారు. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరు? భరణి గారు అండ్ దివ్య గారు అనమాట. కంప్లీట్ గా సేఫ్ గేమ్ ఆడుతుంటారు. అంటే కట్టేరకూడదు, పాము చావకూడదు అనమాట. అంత సేఫ్ గా గేమ్ ఆడుతూ ఉంటారు. ఒక్కరిని సేవ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు అంతమందికి సపోర్ట్ చేసి ఏం చేస్తావు అంటే వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవడం కోసమే కదా సపోర్ట్ చేస్తున్నావు. అంటే ఈ పాయింట్ మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.